జీవితాంతం మీ అమ్మీ జాన్ కొంగు పట్టుకు తిరగడమే నీ తల రాతలో ఉంది ఆదాం. నీ ఆలోచనలు వినడం కంటే నేను ఇక్కడ ఇలా కారాగారంలో మగ్గిపోవడమే మంచిది. బహుశా మొదటిసారిగా మొఘలాయి సామ్రాజ్యం మీదుగా వెళుతున్నట్టున్నావు. అందువల్ల ఇక్కడ నియమ నిబంధనలు నీకు తెలియవనుకుంటాను. నువ్వు తీర్థయాత్రలకు వెళుతున్నావు, అందుకు యాత్రా సుంకం చెల్లించి వెళ్ళాలి. అదేంటి అధికారయ్య, తీర్థయాత్రకు వెళ్ళటం ఏమైనా నేరమా? అది మాకు గల మతపరమైన హక్కు, అందుకు సుంకం ఎందుకు? ఇదేం పద్ధతిగా లేదు. ఓహో, అంటే చట్టం మేము నీ దగ్గర నేర్చుకోవాలంటావా? మీరెవరైనా విషయం వీళ్ళకి చెప్పేస్తాను. వద్దు, మీరు అలా చెప్పడానికి వీల్లేదు. మేము స్వయంగా మా సైనికులు వ్యవహరిస్తున్న తీరును, మా కారణంగా మా ప్రజలు పడుతున్న అష్ట కష్టాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాం జోధా బేగం. కానీ షహీన్షా, మా మీద ఒట్టు మీరేం చెప్పడానికి వీల్లేదు. సిక్రీ యాత్ర వాళ్ళిద్దరినీ ఎంతో చేరువ చేసింది, చెంతకి చేర్చింది. జోధా జలాల్ల జీవితాల్లో ఆ రాత్రి అతిపెద్ద సుదీర్ఘమైన రాత్రి. జోధా బేగం, పరిస్థితుల కారణంగా మేము మిమ్మల్ని కారాగారం నుంచి విడుదల చేయించలేకపోయినందుకు ఏమనుకోకండి. అందువల్ల మాతో కలిసి ప్రయాణం చేయడం మీకెంతో ప్రమాదకరం కావచ్చు. అందువల్ల మా సలహా ఏమిటంటే, మనం ఏదైనా సురక్షితమైన చోటు చూసుకుని ఈ రాత్రి అక్కడే గడుపుతాం. మీకు విశ్రాంతి కూడా చాలా అవసరం. లేదు షహీన్షా, అలాంటిదేమీ లేదు. నేను బాగానే ఉన్నాను, మీరేం ఆందోళన పడకండి. పదండి. మీరు బాగున్నారంటే ఎలా జోధా బేగం? చూడండి, మీ కాళ్ళు ఎంతలా వాచిపోయాయో. మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి. మేము ముందు మీ కాళ్ళకి చికిత్స చేస్తాం, కూర్చోండి. ఏంటండి ఆ పని? ఒక భర్త అన్నాక భార్య కళ్ళు ఎన్నడూ పట్టుకోకూడదు. ఇది మా రాజపుత్ర సాంప్రదాయానికి తగింది కాదు. మీరెలా ఉంచండి, అదేదో నేనే చేసుకుంటాను. ముందు మీరు మాకు ఒక సంగతి చెప్పండి జోధా. మీ రాజపుత్ర నియమాలలో భార్యకి భర్త ఇంకా ఏమేం చేయకూడదో చెప్పండి. జోధా బేగం, కాళ్ళు పట్టుకోవడం, వాపు తగ్గించడం, ఆ రెండింటికి చాలా తేడా ఉంది. అయినా మేము మీ మనోభావాన్ని గౌరవిస్తాం, వాటిని మేము కించపరచదలుచుకోలేదు. సరే, పైగా మీ కాళ్ళ వాపు అలసట తగ్గటం ముఖ్యం. మేము ఒకటి మాత్రం చెప్పగలం జోధా బేగం, ఇంత దూరం నడిచినందువల్ల మీ కాళ్ళు బాగా వాచిపోయాయి. వాటికి చికిత్స ఇప్పుడు చాలా అవసరం. షహీన్షా అయ్యుండి కూడా అసలు ఇవన్నీ మీకెలా తెలుసు? జోధా బేగం, మేము ఒక షహన్షా కంటే ముందు ఓ సైనికులం కూడా. తరచుగా వేటకు వెళుతూ ఉండేవాళ్ళం. ఒకసారి జంతువులు వేటాడుతూ చాలా దూరం నడిచి మా కాళ్ళు కూడా ఇలాగే వాచిపోతూ ఉండేవి. అలాంటప్పుడు మేము ఈ విధంగానే చికిత్స చేసుకునేవాళ్ళం. బహుశా అక్కడ జనాలు ఎవరో బస చేసినట్టుంది. రాత్రి గడపడానికి మనకు అక్కడ చోటు దొరకచ్చు. మీరు కొంచెం వాపు తగ్గినట్టు అనిపిస్తే మనం అక్కడికి వెళ్దాం. సరే, పదండి. ఇక్కడి నుంచి బయటపడడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. బేనజీర్ గురించి నిజం చెప్పేస్తే ఆ జోధా బేగం నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తుంది అనుకున్నాను. కానీ చివరి క్షణంలో జోధా బేగం నన్ను మోసం చేసేసింది. నేను అనుకున్నది ఏమిటంటే, ఆ షహన్షా ప్రాణాలు కాపాడిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి విడిపించే సంగతి ఆయనతో మాట్లాడుతుంది అనుకున్నాను. కానీ ఆ జోధా బేగం ఏమీ చెయ్యకుండా ఊరుకుంది. ఏమన్నా? షరీఫుద్దీన్ అలా అన్నాడా?
కానీ ఆ షరీఫుద్దీన్ కారాగారం నుంచి ఎలా బయటపడగలడు? బయటికి రావాలన్నా తనకి సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ఆదం ఖాన్? జలాల్ మటుకు షరీఫుద్దీన్ ఎంత మాత్రం క్షమించబోడు. ఆదం ఖాన్, ఆ షరీఫుద్దీన్ కారాగారంలో ఉంటేనే మనం సుఖంగా ఉండగలం. షరీఫుద్దీన్ కనుక బయటికొచ్చాడంటే నీ బలం అంతో ఇంతో తగ్గిపోవచ్చు కూడా. నేను లేకపోయేసరికి ఆదాం ఖాన్ తన బలాన్ని మరింత పెంచుకుంటున్నాడు. పైగా షహన్షా గారు తనకి మళ్ళీ మాల్వా సుబేదార్ పదవి కూడా ఇచ్చేశారు. జోదా బేగం, మీరు నన్ను ఇక్కడి నుంచి విడిపించి తీరాలి. నేను ఆదాం ఖాన్ మరింత పెరిగిపోవడం చూస్తూ సహించలేను. అమీజాన్ షరీఫుద్దీన్ అలా అన్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లేదు ఆదాం, ఎందుకునో గానీ నాకు షరీఫుద్దీన్ మాటలు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. షరీఫుద్దీన్కి సహాయం చేసి ఎవరైనా జలాల్తో శత్రుత్వం ఎందుకు కొని తెచ్చుకుంటారు? మన సామ్రాజ్యం మొత్తంలో ఆ షరీఫుద్దీన్కి సహాయం చేయగలిగిన వారెవరూ నాకు కనిపించడం లేదు. అమీజాన్, అదంతా నాకు తెలీదు. నాతో ఆ షరీఫుద్దీన్ ఏమన్నాడో నేను నీకు చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. షరీఫుద్దీన్ అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగాడు? తనకంత నమ్మకం ఉందంటే ఎవరో తనకి నిజంగానే సాయం చేస్తూ ఉండి ఉంటారు. అది ఎవరై ఉంటారు? ఆ సాయం చేస్తున్నది ఎవరు? ఏమై ఉంటుంది ఆ షరీఫుద్దీన్ ఎత్తుగడ? ఏమిటా ఎత్తుగడ? జోధా బేగం, ఇది చూస్తుంటే బంజారాల గుడారంలా ఉంది. పదండి. మీరేం భయపడకండి, మేమున్నాగా మీ పక్కనే. దండాలు దండాలయ్యా, మేము యాత్రికులం దారి తప్పిపోయాం. రాత్రి తల తెచ్చుకోవడానికి చోటు కావాలి. రా బాబు రా. చూడు బాబు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేతనైన సాయం చేయటం మాకు వెన్నతో పెట్టిన విద్య. రా కూర్చో. ఇదిగో లచ్చు, ఓ లచ్చు, ఇలా రా. ఈవిడ్ని ఆడంగుల దగ్గరికి తీసుకెళ్ళు. వెళ్ళు. రా. అరే, నువ్వు పెళ్ళైందానివి కదా, అలాంటప్పుడు చేతులు ఇలా బోసిగా ఉండకూడదు. ముందు నీకు గాజులు వేస్తాన్రా. ఇది తీసుకో బాబు. ఒక్కసారి పీలు. ధన్యవాదాలు బాబు. అలసిపోయి ఉంటావు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టుంది. అవును బాబు, మేవాడి నుంచి వస్తున్నాం. మేము తీర్థయాత్రకు బయలుదేరాం. యాత్రికుల కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు బాబు. ఆ మాటకొస్తే అందరం యాత్రికులమే. జీవితయాత్ర ముగించుకుని పైవాడి దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళమేగా. ఇదిగో బాబు, ఈ పాత గోల ఎందుకు? కొత్తగా ఏదైనా ఆటాడి చూపించండి. ఏమిటో ఈ సంగతి ఇల్లాలా? నీలో నువ్వు ఎందుకు నవ్వుకుంటున్నావు? మరేం లేదు. అలా అంటావేంటి? ఆ భాష అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు అసలు భాష అర్థం కానప్పుడు ఇక అర్థం చేసుకోవాలని ఆయాస పడతారెందుకు? వెళ్ళు.
తొందరగా వంట చేయి, బాగా ఆకలేస్తుంది. నాకు సంగతి చెప్పండి అయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు బస చేశారు? బసేం లేదు బాబు, ఏదో కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దామని ఆగాం. ఒక పని మీద దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లాలా, నడిచి నడిచి కొంచెం అలసిపోయేసరికి ఏదో కాస్త నడుము వాలుద్దాం అనుకున్నాం. పైగా ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. బందిపోటు దొంగలు నానా రభస చేస్తున్నారంట. ఏదో కాస్తంత తిని వెంటనే బయలుదేరిపోతాం. మేం కూడా యాత్ర మీదే బయలుదేరాం బాబు. కాస్త నడుము వాల్చి విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరదాం అనుకున్నాం. పిన్నమ్మా, కాస్త రొట్టెలు చేయనా? వద్దులే, హాయిగా కూర్చో. రొట్టెలు నేను చేస్తానులే. అది నేనేదో మా ఆయన గారి కోసం రొట్టెలు చేద్దామని అడిగాను. మొగుడంటే అంత ప్రేమ? చేసుకో చేసుకో. చూడు, మేమంతా బంజారాలం. బంజారాలు ప్రేమ పెంచుతారే తప్ప ప్రేమకి ఎప్పుడూ అడ్డురారు. తమరి ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశాం. అత్తయ్య గారు, సెలవిప్పించండి. నువ్వు జలాన్ని ఎక్కడైనా వెతకగలవు? వారు వెళ్ళింది సిక్రీకే కదా, సలీం చిస్తే గారి దర్శనానికేగా. వారిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. జలాల్ సామాన్యుడి వేషంలో వెళ్ళాడు. తనని గుర్తుపట్టడం చాలా కష్టమైన పని. అత్తయ్య గారు, జలాల్కి నేను మిత్రురాల్ని కాక వారి విశిష్ట బేగంని కూడా. ఆయన ఎలాంటి వేషంలో ఉన్నా నిన్ను తేలిక గుర్తుపట్టేస్తాను. పైగా జలాల్ ఏ దారిలో వెళ్ళినా వెళ్ళనివ్వండి. చివరికి చేరేది ఆశ్రమానికే కదా. ఒక మాట చెప్పనా రుకయ్య బేగం, మీకు ధైర్యానికేం తక్కువ లేదు. మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి ఇక్కడ ఉంటున్నారు. మీరు జలాల్కి మంచి స్నేహితురాలే కాదు, విశిష్టమైన బేగం కూడా. నా మాట నమ్మండి, మీరెప్పటికదే స్థానంలో ఉంటారు. జలాల్ జీవితంలోకి వేరే ఎవరు వచ్చినా అతని దృష్టిలో మీ స్థానం, మీ పదవి ఎప్పటికీ మారం. ఇంకెవరూ సొంతం చేసుకోలేరు. శుక్రియా అత్తయ్య గారు, నాకెంతో ధైర్యం ఇచ్చారు మీరు. ఇక నేను బయలుదేరి వెళ్ళాలి, అదే నా కోరిక. అల్లా మీ కోరిక తీర్చుగాక. జాగ్రత్తగా వెళ్ళండి. షేక్ ఖాన్ గారి సన్నిధిలో మా వందనాలు తప్పక అందించండి. అలాగే దర్శనం చక్కగా చేసుకొని రండి. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా. ఖుదాఫీస్. ఖుదా నిన్ను నిరంతరం కాపాడుగాక. ఖుదాఫీస్. ఖుదాఫీస్. వెళ్ళొస్తాను మహామంగ. అసలు నేను చెప్పింది ముందే పట్టించుకునుంటే ఇవాళ మీరు జలాల్ చెంతనే ఉండేవారు. ఫోన్లేండి, ఆలస్యమైతే అయ్యింది. ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదన్న ఆశ. ఖుదాఫీస్. ఖుదాఫీస్. నాకొకటి అర్థం కావడం లేదు. ముందేమో అసలు వెళ్ళను అంది, ఇప్పుడేమో రుకయ్య జలాల్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దీనికంతటికీ కారణం ఏమై ఉంటుంది బాబీజాన్? దీనికి కారణం నేను అర్థం చేసుకున్నాను గుల్బదన్ బేగం. రుకయ్యాకి తన పదవి స్థానం భద్రంగా లేవని భయం పట్టుకుంది. అలాంటి భావం కలిగినప్పుడు సాధారణంగా మనిషి ఏం చేస్తాడంటే తను అలా చేస్తానని ఎన్నడూ ఊహించి కూడా ఉండడు.
అప్పుడు చేసే పనులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి, పొరపాట్లవుతాయి. జలాల్ జోధా కలిసి వెళ్తున్నారని తెలిసేసరికి రుకయ్య ఈ నిర్ణయానికొచ్చింది. జోధా బేగం వల్ల జలాల్ని తాను కోల్పోతానన్న భయం రుకయ్య మనసులో బాగా నాటుకుపోయింది. నా భయం ఏమిటంటే తన భయం వల్ల ఏ ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందోనని. ఇది సామాన్యుడు తినే భోజనం, తినండి. ముందు మీరు ఒక విషయం చెప్పండి. మీ చెయ్యి అసలు ఎలా ఉంది? నొప్పి కానీ లేదు కదా? ఇలా కాలడం చాలా చిన్న విషయం, కానీ ఈ విషయం మీరు పట్టించుకోవడం అది నాకు ఎంతో పెద్ద విషయం అవుతుంది. భోంచేయండి. వదిలేండి షహింషా, ఎలాగూ తెల్లవారిపోతుంది కదా, మనకింకా మంటతో పనేమీ లేదు. జోధా బేగం, ఈ రాత్రి ఇంకా ముగిసిపోలేదు. ఈ చలి వల్ల మీకు జబ్బు చేయడం మాకు ఇష్టం లేదు. అక్కర్లేదులేండి, మీరు నా కోసం అంత శ్రమ పడవలసిన అవసరమే లేదు. పడేయండి వాటిని. ఏమిటిలా చేశారు జోధా బేగం? మా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశారు మీరు. ఎందుకండి మీకంత నవ్వు? మొదటిసారిగా ఒక షహిన్షా ఇలా కట్టెపుల్లల కోసం బాధపడ్డం చూశాను అదేంటంటే కనుక 4 మేము- కట్టెపుల్లలు పడేసేసరికి మీకు అంత కోపం వచ్చింది. ఇది మీకు తగిన పని కాదు షహిన్షా గారు. మేమిదంతా మీకోసమే చేస్తున్నాం జోధా బేగం. మీకు జలుబు చేయటం మాకెంత మాత్రం ఇష్టం లేదు. రండి, కూర్చోండి. షహిన్షా గారు, మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. విషం తాగి నేను బ్రతకగలిగానంటే ఈ కాస్త చలి నాకేం హాని చేస్తుంది? మీరంతా అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేశారో మాకు ఇప్పుడు అర్థమైంది జోధా. మేమేదో కష్టపడుతున్నామనే బాధ మీకు అస్సలు లేనే లేదు. ఎందుకు మీరు అలా ఎందుకంటున్నారు? ఉన్నమాటే అంటున్నాం జోధా బేగం. మేమేదో కష్టపడుతున్నామని మీకు అస్సలు బాధ లేదు. అసలు కారణం వేరే ఉంది. మీరు అసలు ఎందుకు అలా చేశారంటే, ఎందుకని? మా చెంతకు రావడానికి మీకేదో ఒక సాకు కావాలి కదా, మమ్మల్ని తాకటానికి, మా చేయి పట్టుకోవడానికి. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరనుకుని ఇదే మంచి అవకాశమని మమ్మల్ని వదలకూడదని మీరు అనుకుని ఉంటారు కదా. ఇది మళ్లీ రాదేమో, దీన్ని ఇప్పుడే వాడుకోవాలనుకుని ఉంటారు. షహన్షా ఒక్కడే ఉన్నాడు. ఇదంతా బయటికి చెప్పకుండానే మీరు ఈ పని చేశారు. వాహ్! అలాంటిదేమీ లేదు. ఏం జరిగింది? మాకేదో అలికిడి వినిపించింది. ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టున్నారు. ఏదో చిన్న జంతువై ఉంటుంది. బహుశా అదేదో కుందేలై ఉంటుంది. ఎవరు మీరిద్దరు? ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, మేము తీర్థయాత్రకు వెళుతున్నాం. ఏదో అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకుంటున్నాం అంతే. ఇంతకీ అసలు తమరెవరేంటో చెప్పగలరా గారు? నేనెవరో ఆ తర్వాత తెలుసుకోవచ్చు గాని ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వేళప్పుడు ఇక్కడ ఉండటం అంత క్షేమకరం కాదు. ఇది బందిపోట్లు తిరిగే ప్రాంతం. అందుకని మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి. ఇక్కడికి దగ్గరలోనే ఉంది మా ఇల్లు. రాత్రంతా అక్కడే విశ్రాంతి తీసుకుని పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. భయపడకండి, అక్కడ మీకేం భయం ఉండదు. చూస్తే ఆయన ఎవరో మంచి వ్యక్తిలా ఉన్నారు. ధైర్యంగా వెళ్ళొచ్చు వాళ్ళింటికి.